నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు మంగళవారం దివ్యాంగులకు ఉచితంగా నెలవారీ మందులను పంపిణీ చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహణలో మంగళవారం జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఏఎన్సీ ఆగ్రో చైర్మన్ ఆత్మకూరు సుదర్శన్ శెట్టి సతీమణి రుక్మిణమ్మ సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు 16,000 రూపాయల విలువ చేసే నెలవారీ మందులను పంపిణీ చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, సూరణ సారస్వత సంఘం అధ్యక్షుడు డాక్టర్ సహదేవులు పాల్గొని ప్రసంగించారు. ఆత్మకూరు సుదర్శన్ శెట్టి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ దివ్యాంగుల సేవలకు నిరంతరం సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు. లయన్స్ క్లబ్ వారి సహకారంతో నంద్యాలలో అవసరమైనటువంటి వాళ్ళందరికీ సహాయం చేయగలుగుతున్నాము. దీనికి రవికృష్ణ గారు తోడ్పాటు ఇవ్వడంతో మా అభిప్రాయాలన్నీ సమకూరుతూ ఉన్నాయి. కాబట్టి లయన్స్ క్లబ్ తరఫున రవికృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం దివ్యాంగులకు అవసరమైన మందులను కొనుగోలు చేసి గత 20 సంవత్సరాలుగా ప్రతి నెల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయని, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ వైద్యులు, పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 సంవత్సరాలుగా వేలాది దివ్యాంగులకు సహకారం అందించామన్నారు. ఈ సందర్భంగా గత 5 దశాబ్దాలకు పైగా లయన్స్ క్లబ్ ద్వారా సేవలందిస్తున్న ఆత్మకూరు సుదర్శనం శెట్టి, రుక్మిణమ్మ దంపతులను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి అమిదల జనార్దన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, రామయ్య, కార్యాలయ కార్యదర్శులు అలా మధు, వెంకటేశ్వర్లు, సూర్య తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రతి నెల కూడా గత 20 సంవత్సరాలుగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకి వారికి నెలకు సరిపడే మందులను ఇవ్వడం అనేది మనం ప్రతి నెల చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకించి నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో ప్రారంభించినప్పుడు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి లయన్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు ఈ సంవత్సరం వారి మనవడి పెళ్లి సందర్భంగా ₹1,00,000 నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలకి వారు ఇవ్వడం జరిగింది. వాటిని వినియోగించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వీల్ చైర్స్, అదేవిధంగా వరల్డ్ ఫుడ్ డే రోజు HIV బాధిత చిల్డ్రన్ ఉన్నటువంటి వారికి ఆహార వస్తువుల పంపిణీ, ఎయిమ్ ఫర్ సేవలో గర్ల్ చైల్డ్ డే రోజు నిత్యావసర సరుకుల పంపిణీ, అదేవిధంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు 2 వీల్ చైర్స్ పంపిణీ కానీ, ఇంకా అనేక చెస్ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడము, తర్వాత సంఘమిత్రాలో వాళ్ళకి స్టీల్ ప్లేట్స్ అందజేయడం, ఇవన్నీ అనేక కార్యక్రమాలని ఈ సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ నెల దివ్యాంగులకి అవసరమైనటువంటి నెలవారీ మందులని ఆత్మకూరు సుదర్శన్ శెట్టి గారు వారి శ్రీమతి సహకారంతో ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈ సంవత్సరం ఈ దివ్యాంగుల కార్యక్రమాన్ని సహకరించిన ఆత్మకూరు సుదర్శన్ దంపతులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ దివ్యాంగులు ఎవరైనా ఇటువంటి మందులు అవసరం ఉన్నట్టయితే కార్యాలయంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంప్రదిస్తే వారికి మందుల్ని అందజేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.